హే గైస్, నేను మీ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష వ్లాగ్స్. గైస్, ఈరోజు అయితే నా బర్త్డే అనమాట. అందుకని మా వాళ్ళకి చిన్న ట్రీట్ ఇద్దామని అయితే నేను మా వాళ్ళని అయితే కదిరికి తీసుకొని పోతున్నాను. బర్త్డే ఉన్న రోజు వాళ్ళు మనకు బర్త్డే విషయం చెప్పిన తర్వాత మనం రిప్లై ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి పార్టీ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. బర్త్డే అన్నాక బర్త్డే విషెస్లు ఇలాంటి పార్టీలు అయితే మనకు కామన్ అనమాట. మా వాళ్ళకి గుడికి వెళ్తున్నానని మాత్రమే చెప్పాను. వీళ్ళైతే గుడికి అని చెప్పి నాతో అయితే వచ్చారు. కానీ నేనైతే వీళ్ళకి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. ఏమంటే మనం అయితే బర్త్డే చేసుకొని గుడికి వెళ్ళి తర్వాత అయితే సినిమాకి కూడా వెళ్దామని అయితే నేను ప్లాన్ చేశాను. నార్మల్గా ఈరోజు నేనైతే బైక్లో వెళ్దామని అయితే ప్లాన్ చేశాను. కాకపోతే మా వాళ్ళు ఇంకా వస్తామని చెప్పేసరికి అయితే నేనైతే నలుగురు అయితే బైక్లో వెళ్ళడానికి అవ్వదు కాబట్టి బస్కి అయితే వెళ్దామని వెళ్తున్నాము. మేమైతే 9 o'clockకే కదిర్లో ఉండాలని అయితే అనుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మాకు సినిమాకి రెస్టారెంట్కి వెళ్ళడానికి అయితే లేట్ అవుతుందని ముందుగానే ప్లాన్ చేసాం. కాకపోతే కొంచెం లేట్ అవ్వడం వల్ల అయితే మేము బస్సు ఇక్కడ ఓడిసీలోనే 9 అవుతుంది. మేము కదిరికి వెళ్ళే వైపు ఎంత టైం అవుతుందేమో చూడాలి. నుంచి ఒక 20 minutesలో అయితే మనము కదిర్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ కనిపిస్తున్న కోనేటిలో మా చిన్నతనంలో అయితే దేవుడిని దర్శించుకొని గుండ్లు చేయించుకొని ఇక్కడైతే మేము స్నానాలు చేసేవాళ్ళము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీలో ఎవరైనా కానీ మాలాగా ఇలా కోనేటిలో స్నానం చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇక్కడ చూస్తున్న టెంపుల్ అయితే శ్రీ లక్ష్మీ కాద్రి నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్కే నేనైతే దర్శనానికి అయితే వెళ్తున్నాను. కదిరిలో ఈ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే కర్ణాటక, తమిళనాడు ఎక్కడి నుంచో అయితే ఈ భక్తులు ఇక్కడికి వస్తారు. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం చేసుకొని బయట టెంకాయలు అయితే కొట్టేసి కొన్ని ఫొటోస్ అవి అయితే కొన్ని తీసుకున్నాము. దేవుడిని దర్శించుకోవడానికి అయితే 2 hours అయితే వెయిట్ చేసాము. ఎందుకంటే మేము వెళ్ళే టైంకి అయితే అక్కడ దేవునికి నైవేద్యం పెట్టి అక్కడ డోర్లో మూసేసి అయితే ఉన్నారు. దర్శనానికి వెళ్ళినప్పుడు నాకు మొబైల్ అయితే అలో చేయలేదు. అందుకని నేను బయట ఉన్న గుడి ఫోటోలు వీడియోలు అయితే తీసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, గుడి అయితే ఎంత ప్రశాంతంగా నీట్గా ఎంత ఆహ్లాదకరంగా ఉందో. గుడిలో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని అక్కడ ఉన్న ప్రసాదాన్ని అయితే మేము గుడిలో దర్శనం చేసుకొని మేమైతే రెస్టారెంట్కి అయితే బయలుదేరాము. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మేమైతే బేకరీకి వెళ్ళి అక్కడ కేక్ అవన్నీ తీసుకున్నాం. మా నాని అండ్ బన్నీ అయితే వాళ్ళు కాలేజీకి కూడా వెళ్లకుండా నా కోసం అయితే కదిరికి బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి అయితే వచ్చారు. కదిరిలో ఉన్న అరబిక్ రెస్టారెంట్ అయితే మా వాళ్ళు అనుకున్నారు, దాంట్లో అయితే బర్త్డే చేద్దామని అయితే ప్లాన్ చేశారు.
రెస్టారెంట్ దగ్గర అయితే మా విజయ్ దేవరకొండ ఫోటో అయితే చూశాను. ఇది అరబిక్ రెస్టారెంట్ అనమాట. ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి. ఈ రెస్టారెంట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. మనం ఇలాంటి బర్త్డే పార్టీలు ఏమన్నా చేసుకోవాలన్నా, ఫ్రెండ్స్తో ఇలాంటి మీటప్ ఇలాంటివి ఏమన్నా చేయాలన్నా ఈ రెస్టారెంట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఎవరైనా కదిర్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెస్టారెంట్ అయితే చూస్ చేసుకోండి. రెస్టారెంట్కి ఎంటర్ అవ్వగానే మాకైతే ఎలాంటి చేంజ్ అనిపించలేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందన్నమాట. అందుకనే మేమైతే లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగాము. వాళ్ళైతే ఓకే అన్నారు. మేమైతే ఇప్పుడు బేకరీకి వెళ్ళి అక్కడ కేక్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఆ బేకరీలోకి వెళ్ళి కేక్ ఆర్డర్ తీసుకొని తర్వాత అయితే మళ్ళీ రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ బర్త్డే రోజు 27th అనమాట. అందుకే ఈరోజు దేవరా సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి కూడా మేము వెళ్ళాలన్నమాట. అదే బర్త్డే కంప్లీట్ చేసుకొని అయితే ఈ మూవీకి అయితే వెళ్తాము. కాకపోతే ఇక్కడ ఫ్లెక్సీలు ఇవంతా చాలా హడావిడిగా ఉంది. ఈసారి దేవరా అయితే మూవీ బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉందన్నమాట. బేకరీలోకి వెళ్ళగానే అక్కడ మేము చెప్పిన కేక్ అయితే వాళ్ళు కంప్లీట్ చేశారు. మేమైతే ఐస్ కేక్ తీసుకున్నాం అనమాట. కాకపోతే మేము నలుగురమే ఉన్నాం కానీ సరిపోతుందని చెప్పి మేమైతే హాఫ్ కేజీ తీసుకుని అయితే కంప్లీట్ అయిపోయింది. మేము కేక్ తీసుకుని అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తున్న కేక్ ఫ్లేవర్ అయితే బటర్ స్కాచ్. ఈ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టము. అందుకనే మా వాళ్ళు ఈ ఫ్లేవర్ అయితే చూస్ చేసుకున్నారు. Happy birthday to you, dear Happy. లేట్ చేయకూడదని మెనూ కార్డ్ తీసుకొని అయితే మా వాళ్ళకి ఆర్డర్ అయితే ఇచ్చేసాను. ఏందో అది కూడా చెప్పే కదా, ఏమనంటే బాగా డీజే సిస్టమ్ కూడా ఉంది. ఛార్జింగ్ ఏడింగ్ కూడా మైనస్ ఏం తెలుసా, నీ అయ్యి అది మొత్తం అంతా అది పడుతుంది కళ్ళలో, ఈ కంట్లో కంట్లో గుడ్లో, ఈ కంట్లో అంతా దీంట్లో ఎర్రగా అదే పెద్ద మైనస్ అది. నీకు అర్థం కాలేదు వాళ్ళ భాష, మాట్లాడతాను రమ్మని ఇక్కడ ఫస్ట్ నేనైతే ఒక చికెన్ తందూరి ఆర్డర్ చేశాను. అదైతే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. దానితో పాటు ఒక ఎగ్ బిర్యానీ, 2 చికెన్ బిర్యానీలు అయితే ఆర్డర్ చేశాను. అవి కూడా అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడే రాను కూడా రాలే, నానింది అది ఎక్కువ నానే. మేము తిన్న ప్రతి ఒక్క ఐటెం అయితే చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. చెప్తాను నీకుగానే, మామూలుగా రేపు మన్నాడు ఆయన అట్లా పోయేవు, పోయిన టెంకాయ కొట్టచ్చు కానీ. సరేలే తినేసి ఫోన్ చేస్తాడు బయటకు వచ్చి. అంతా తీయే చెప్పాలి. అంత వానికి అట్లా అందరికి బాబు వాన్ని బాగా వస్తుందా? బాగా వస్తుంది, చాలా రైటింగ్ వేసినాక బాగా వస్తుంది. ఫింగర్ బౌల్ ఏంది మా వాడు నేను వైరా నువ్వు వాటర్ బాటిల్ 1 వాటర్ బాటిల్ 970.
సినిమాకి లేట్ అవుతుందని చెప్పి మేమైతే చాలా బిర్యానీ అయితే వేస్ట్ చేసామన్నమాట. మేమైతే సరిగ్గా తినలేకపోయాము, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 2 o'clock అవుతుంది. 2:30 నుంచి అయితే సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. మేమైతే టైటిల్స్ మిస్ అవుతాము, ఎంట్రీ మిస్ అవుతామని చెప్పి సరిగ్గా తినకుండా మేమైతే బయలుదేరాము. నేను టికెట్ తీసుకున్న టైం అయితే 2:45 అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ సినిమా స్టార్ట్ అయిపోయిందని వాళ్ళైతే మాకు చెప్పారు, కానీ 5 minutes అని చెప్పారు. కాకపోతే సినిమా అయితే చాలా అయిపోయింది, ఎంట్రీ అన్నీ మిస్ అయ్యాయి. ఎలాగైతే మేమైతే సినిమా హాల్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము. ఎంట్రీ అయితే మిస్ అయ్యాం, కానీ మేము వచ్చిన ఫస్ట్కి అయితే ఎంట్రీ అనే చూసాం స్క్రీన్ మీద అయితే. ఇంటర్వ్యూల్ టైంకి అయితే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. సినిమాలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎన్టీఆర్ గురించి. ఎన్టీఆర్ అయితే యాక్టింగ్ అయితే ఇరగదీసేశాడు. సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది. సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టర్ అనమాట. సినిమా టికెట్ 300 పెట్టారు. ఈ సినిమా చూసిన తర్వాత అయితే దాన్ని తక్కువే అనిపించింది నాకైతే. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అయితే చాలా ప్లస్ అయిందనమాట. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే మనల్ని సీట్లో కూర్చొనివ్వదు, అంత బాగా కొట్టాడు. ఇంటర్వెల్ తర్వాత మన జాన్వీ కపూర్ హీరోయిన్ అయితే ఎంట్రీ ఉంది. ఎంట్రీ అయితే చాలా బాగుంది. జాన్వీ కపూర్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసి సినిమాని కంప్లీట్ చేసుకొని మేమైతే కదిరి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే మేము ఇక్కడ బస్ ఎక్కి మా ఊరికి అయితే వెళ్ళాలి. ఈరోజు నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. మా వాళ్ళు నా బర్త్డేని అయితే బాగా ప్లాన్ చేసి బాగా అయితే సెలబ్రేట్ చేశారు. ఈ రోజు వీడియోలో మేము ఫస్ట్ అయితే గుడికి వెళ్ళి తర్వాత అయితే రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత సినిమాకి వెళ్ళి దాన్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే. వీడియో నచ్చితే లైక్ ఖచ్చితంగా చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. Guys, don't forget to subscribe my channel. Keep watching my videos. Bye. Jai Hind.